ఇప్పుడు మనము సంతానలేమి సమస్యకి కలిగిన రకరకాల ట్రీట్మెంట్స్ ఏంటి అన్నది మాట్లాడుకుందాము. సో సింపుల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇనీషియల్గా కొంతమందికి టాబ్లెట్స్ ద్వారా కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంది. కొంతమందికి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఇంజెక్షన్స్తో పాటు ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అన్న ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఆడవాళ్ళకు అండం విడుదలయ్యే సమయానికి మగవాళ్ళ కణాలు గర్భసంచి లోపలికి ఎక్కిస్తారు. ఈ ఎక్కించే కణాలని ప్రాసెస్ చేసి ఉన్న బెస్ట్ స్పర్మ్ని గర్భసంచిలో పెడితే పిల్లలు పుట్టే అవకాశం పెరుగుతుంది. సో వాళ్ళ హస్బెండ్ కణాలు ద్వారా చేస్తాము. వాళ్ళ హస్బెండ్ కణాలు అసలు లేకపోతే ఆర్ బాగా తక్కువ ఉంటే డోనర్ స్పర్మ్ ద్వారా కూడా చేయొచ్చు. సో దీన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ విత్ హస్బెండ్ స్పర్మ్, ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ విత్ డోనర్ స్పర్మ్, ఈ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ 2 ట్రీట్మెంట్స్లో జరిగేది ఎక్కువ శాతం వరకు ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుంది. అదేంటి అంటే డేట్ వచ్చిన 2nd or 3rd డే నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వబడతాయి. ఈ ఇంజెక్షన్స్ ఎందుకు ఇస్తాము అంటే ఫాలికల్స్ అంటే నీటి బుడగలు పెరగటానికి ఇస్తాము. ఈ నీటి బుడగలు పెరిగిన తర్వాత అందులో అండం ఉంటుంది. ఆ అండం అన్నది స్కాన్లో కనిపించదు. ఈ నీటి బుడగలు పెద్దవైతే తెలుస్తాయి స్కాన్లో. అవి ఒక సైజు వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కొంచెం పెయిన్ తెలియకుండా లైట్గా మత్తిచ్చి ట్రాన్స్ వెజైనల్ ఎగ్ కలెక్షన్ అంటాం. అంటే వెజైనల్ స్కాన్తో ఒక స్మాల్ నీడిల్ ఫాలికల్స్లోకి వెళ్ళి ఫ్లూయిడ్ని, ఆ ఫాలికల్స్లో ఉన్న నీరుని ఆస్పిరేట్ చేసి అందులో ఎంబ్రియాలజిస్ట్ ఎగ్ ఉందో లేదో మైక్రోస్కోప్లో చూసి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత బాగున్న ఎగ్స్ అన్నీ ఆర్ oocytes అన్నీ ఉంచి మగవాళ్ళ కణాలు కూడా ఆ రోజే ఇవ్వమని అవి కూడా ప్రాసెస్ చేసి ఉన్న శాంపుల్లో బెస్ట్ స్పర్మ్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ అంటే మనము ఎగ్స్ని బయటికి తీసి స్పర్మ్ని కూడా ఎగ్స్తో బయట కలుపుతాం. న్యాచురల్గా బాడీలోకి జరుగుతుంది. ఐవీఎఫ్ ఆర్ ఇక్సీలో బాడీ బయట జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ దాకా ఐవీఎఫ్కి ఇక్సీకి ఏమీ తేడా లేదు. కాకపోతే దీని తర్వాత ఐవీఎఫ్ అంటే ఎగ్స్ చుట్టూ స్పర్మ్ ఒక డిష్లో ఉంచి నెక్స్ట్ డేకి ఎగ్ స్పర్మ్ ఏమన్నా కలిసి ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా చూసి ఐవీఎఫ్ అన్న ప్రాసెస్లో చేస్తారు. అదే ఇక్సీ అయితే ఎగ్ లోపలికి ఒక బెస్ట్ స్పర్మ్ని చూసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. దాన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఇది ఎక్కువ శాతం వీర్యకణాలు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తుంటాము. సో ఏ పద్ధతి ఎవరికి అవసరమైతే వాళ్ళకి చేయొచ్చు. కానీ ఇక్కడ నోవాలో మాత్రం అందరికీ ఇక్సీ ఆఫర్ చేస్తాం. చేసి పిండం ఏర్పడిన తర్వాత 3 నుంచి 5 రోజుల దాకా చూస్తాము. ఎక్కువ శాతం మందికి 5వ రోజు దాకా చూసి 5వ రోజు దాకా బాగా పెరుగుతున్న పిండము ఆర్ ఎంబ్రియోని 1 కానీ 2 కానీ ఆడవాళ్ళ గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేసి ఇంకా మిగతా పిండాలు ఏమన్నా బాగుంటే దాన్ని ఫ్రీజ్ చేస్తాము. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసిన 2 వారాల తర్వాత మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇది ఐవీఎఫ్ ప్రాసెస్. ఆ తర్వాత ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ కూడా మనము ఫ్యూచర్లో అవసరం ఉంటే వాడుకోవచ్చు. ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ఉంటే ఎగ్స్ తీసి స్పర్మ్తో ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓన్లీ టాబ్లెట్స్ ద్వారా గర్భసంచి లోపలి పొరని ప్రిపేర్ చేసి ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని పెట్టుకున్న మనకి సక్సెస్ రేట్ 65 నుంచి 70% దాకా ఉంటుంది. దాన్నే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. ఇవి మెయిన్ ట్రీట్మెంట్స్ ఎక్కువ శాతం మందికి మనం చేస్తూ ఉంటాము. ఆ తర్వాత ఒక్కొక్కసారి అవసరమైతే డోనర్ స్పర్మ్ ఆర్ డోనర్ ఎగ్ని కూడా ఈ ట్రీట్మెంట్స్లో వాడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.